ఎన్నిసార్లు తిన్నా ఎన్నిసార్లు చేసినా మనకి బోర్ కొట్టండి ఏంటండి డైలీ మనం తినే రైస్ కదా. అందులో మనం డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా చెప్పాలి అంటే చికెన్ బిర్యానీస్, చికెన్ పులావ్స్ చాలా చేస్తాం. ఈరోజు మనం టమాటో చికెన్ పులావ్ చేస్తున్నాము. పెద్ద ప్రాసెస్ కాకుండా సింపుల్గా షార్ట్ కట్లో నేను చూపిస్తాను. ఎందుకు అంటే ఈ బిజీ డేస్లో వంట చేయాలి అనే మనకి ఓపిక ఉన్న టైం ఉండట్లేదు. సో టైంని కట్ డౌన్ చేస్తూ హ్యాపీగా టేస్టీగా ఉండే వంటకాలతో ఈరోజు నేను వచ్చేసాను. సో మరి ఆలస్యం చేయకుండా వంట స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మనం ఫస్ట్ చేస్తుంది టమాటో చికెన్ పులావ్ చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ వచ్చింది. మామూలుగా ఇంట్లో మనం చికెన్తో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వండి మనకి బోర్ కొట్టినా మన ఇంట్లో తినే వాళ్ళకైతే బోర్ కొట్టదు. వంటలో కూడా అప్పుడప్పుడు మనకి వేరియేషన్స్ చేయాలని ఉంటుంది కదండి. కాకపోతే ఈజీగా ఉండాలి, తొందరగా అయిపోవాలి. సో అలాంటి పులావే ఇప్పుడు మనం చేస్తున్నాం, టమాటో చికెన్ పులావ్. దానికోసం మనకి సమీరా మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు. హలో సమీరా గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. స్వప్న, నాకు టమాటో ఇంకా చికెన్ కాంబినేషన్లో ఒక మంచి పులావ్ చేసి చూపిస్తారు కదా అని చెప్పి మనకి మెయిల్ రాశారు. ఎందుకు చూపించామండి, మీకోసం ఉందే మీకోసం సింపుల్ టేస్టీ టమాటో చికెన్ పులావ్ చేద్దాం. కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే గిన్నె పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇది కావాలి అది కావాలి అటు ఇటు పరిగెత్తి వంటగదంతా పిచ్చికి చేస్తారు. వంట చేయడం, టేస్టీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో ముందు ప్లాన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. నాకైతే అది చాలా ఇష్టం అలా ఉండడం. సో పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. ఇప్పుడు సింపుల్గా మనం టమాటో చికెన్ పులావ్ చేసుకుంటున్నాం. అయితే ఎప్పుడైనా సరే చికెన్ పులావ్ చేసినా, మటన్ పులావ్ చేసినా, వెజ్ పులావ్ చేసినా సరే ముందు మ్యారినేట్ చేసుకుంటే కనుక బాగుంటుంది. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక 1-2 అవర్స్ మ్యారినేట్ చేస్తే బాగుంటుంది అనమాట. 1/2 కిలో చికెన్, ఇందులో కారం వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నా. ఇక్కడ 1 టీ స్పూన్ వేసి మళ్ళీ ఉల్లిపాయల్లో 1 టీ స్పూన్ వేసుకుందాం. సో ఇప్పుడు చేస్తున్న వంట చాలా సింపుల్గా, బేసిక్గా అప్పటికప్పుడు వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్నవే. సో ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. జీలకర్ర పొడి ఎప్పుడు ఇంట్లో రెడీగా ఉండాలి. జీలకర్ర మెంతుల పొడి మళ్ళీ సపరేట్గా, అలాగే ఆవపిండి కొంచెం చేసి పెట్టుకోవాలి. ధనియాల పొడి ఎప్పుడు ఉండాలి. అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా ఉంటే చాలా వాటికి ఈజీగా వంట అయిపోతుంది. సో ఇప్పుడు పసుపు, నిమ్మరసం, అలాగే ధనియాల పొడి చేసుకోమన్నాను కదా అని చెప్పి పచ్చి ధనియాల పొడి ఎప్పుడూ చేసుకోకూడదు. చక్కగా మంచిగా వేయించుకోవాలి. కొంచెం డార్క్ కలర్ వస్తేనే బాగుంటుంది. ఇందులో మనం ఉప్పు వేయాలి. తీసుకున్న చికెన్కి మటుకి మనం ఉప్పు వేస్తున్నాం. రైస్కి మళ్ళీ రైస్లోనే వేద్దాం. అలాగే వీటన్నిటితో పాటు టమాటో ప్యూరీ వేసుకున్నాను. టమాటో ప్యూరీ లేకపోతే టమాటాని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసుకోండి. టమాటో ప్యూరీ చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి మీరు అనుకుంటే కనుక ఫ్రెష్ టమాటాలు తీసుకోండి. మిక్సీ జార్లో వేసి కొంచెం చక్కెర వేయండి, కొంచెం ఉప్పు కూడా వేసి చక్కగా పేస్ట్ చేసుకోండి. అది మనం స్టోర్ చేసుకుంటే ఉంటుంది. ఇప్పుడు మీరు రెగ్యులర్గా బయట నుండి తెచ్చుకున్న టమాటో ప్యూరీ ఒకసారి టేస్ట్ చేయండి. మనకి కొంచెం తీయగా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. చక్కెర వేయడం వల్ల న్యాచురల్గా మనకి ప్రిజర్వేటివ్స్ ఏంటి అంటే ఆయిల్, షుగర్, ఇంకా సాల్ట్, ఇవి వేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ పెట్టుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి అనమాట. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అవి. సో ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపేసాం కదా. చికెన్ మ్యారినేషన్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం. అయితే మనం టమాటో చికెన్ పులావ్ చేసుకోవడానికి అప్పటికప్పుడే మ్యారినేషన్ చేసుకోకుండా ముందు రోజు కూడా ఓవర్ నైట్ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేదా మధ్యాహ్నానికి వండుకుంటే పొద్దునే కలిపి పెట్టుకుంటే కనుక బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని చికెన్ని బయట పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు రెగ్యులర్గా ఆయిలే వేస్తాం కదా, అదే ఆయిల్ వేస్తున్నాను. నూనె వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మిరియాలు, లవంగాలు, సాజీరా, ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు.
టమాటా ముక్కలు కూడా వేసేయండి. ఉల్లిపాయలు వేగలేదు, వేసేసాను. మొత్తం కలిపి మంచి మగ్గనివ్వాలి. టమాటాలు కూడా నేను రౌండ్గా కట్ చేశాను చూసారా. కొంచెం ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నా. ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసాను, మగ్గడానికి మట్టి ఉప్పు వేస్తున్నా. మూత పెట్టేసి 8 నిమిషాలు చిన్న మంటలో చక్కగా మగ్గనివ్వండి. ఈలోపు ఇక్కడ ఉన్నవన్నీ తీసేద్దాం. ఇలా చక్కగా టమాటాలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పులావ్కి బిర్యానీకి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే ఫ్రెష్ కొత్తిమీర, ఫ్రెష్ పుదీనా కట్ చేసింది వేసాను. అలాగే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసాను. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మ్యారినేషన్ కోసం వేసాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ వేస్తాను. నాన్ వెజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ పులావ్లో మనం పెరుగు వేయట్లేదు, ఎందుకు అంటే టమాటా ఇక్కడ వేసుకున్నాం మనం, అండ్ టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాం. ఆ పులుపు సరిపోతుంది, కమ్మదనం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఉల్లిపాయలు టమాటాలు చక్కగా వేగాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి, చక్కగా మనకు ఆ గుమగుమలాడుతుంది. ఇప్పుడు చికెన్ని ఇందులో వేసేద్దాం. తాలింపులో చికెన్ని వేసేసి ఒక్కసారి మిక్స్ చేయండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి చికెన్ని మగ్గనివ్వాలి. ఇక్కడ మసాలా ఉంది కదా, దీన్ని వేస్ట్ చేయకుండా మనం పులావ్లో వేసుకోవాల్సిన నీళ్ళు అందులో వేసేసి వేద్దాం. నేను ఈ గిన్నెతో 1.5 బియ్యం కడిగానండి. బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకున్నాను, ఒక గంట ముందే వాష్ చేసి పెట్టేశాను. ఇప్పుడు నేను 3 కప్స్ వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే చాలా పాత బియ్యం, 1కి 2 పడతాయి. ఇన్ జనరల్గా అయితే బాస్మతికి ఎప్పుడు 1కి 1.5 కొలత. మసాలా వేస్ట్ అవ్వకుండా జస్ట్ వాష్ చేసి వేసేద్దాం. ఎప్పుడైనా సరే పులావ్లో ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి అంటే, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, ఈ వాటర్ని టేస్ట్ చూస్తే ఉప్పు కరెక్ట్గా సరిపోతే ఇంకా పులావ్లో ఉప్పు కరెక్ట్గా సరిపోయినట్టే. అది మనకి బండ గుర్తు అనమాట. మనం చేస్తుంది కొంచెం క్వాంటిటీయే కాబట్టి వాటర్తో పాటు రైస్ కూడా వేసేసుకోవచ్చు. చాలా పెద్ద క్వాంటిటీ అయితే గనక అప్పుడు నీళ్లు బాగా మరిగిన తర్వాత ఎసరేయాలి. మామూలుగా బిర్యానీ చేయడం నిజంగా ఈజీ అండి. పులావ్ బిర్యానీ కర్రీ చేసి రైస్ చేసి సపరేట్గా మళ్ళీ చారు చేసి అవన్నీ చేసేదానికన్నా ఇలా పులావ్ బిర్యానీ చేసేస్తే మనకి పని ఈజీగా అయిపోతుంది. ఇంకా తినేవాళ్ళు కూడా అబ్బా బిర్యానీ, అబ్బా పులావ్ అని చెప్పేసి లొట్టలేసుకొని మరీ తినేస్తారు. సో ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా దీన్ని అస్సలు టచ్ చేయొద్దు. ఫస్ట్ ఒక 5 మినిట్స్ కొంచెం పెద్ద మంటలో పెట్టిన తర్వాత మళ్ళీ మిగతా 15 నిమిషాలు చిన్న మంటలో పెట్టేస్తే చక్కటి టమాటో చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. ఒక 20 మినిట్స్ వెయిట్ చేద్దాం. కరెక్ట్గా 20 మినిట్స్ తర్వాత టమాటో చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. కిచెన్ అంతా అసలు గుమలాడిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది షో కాబట్టి వెంటనే నేను వడ్డించడం చూపిస్తాను. బట్ పులావ్ చేసిన బిర్యానీ చేసిన ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి, అప్పుడే కరెక్ట్గా దమ్ సెట్ అవుతుంది. అందుకు అంటే మనం రైస్ తీసి వేసేటప్పుడు ముద్దలాగా పడుతుంది పులావ్కి అయితే ముఖ్యంగా. సో అందుకే ఒక 10 నిమిషాలు ఆగితే తీస్తే కనుక విడివిడిగా రైస్ సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు పులావ్ చేసిన బిర్యానీకైనా మనకి రైతా కావాలి కదా, రైతా నిమ్మకాయ ఉల్లిపాయలు పక్కన ఉన్నాయి. చూడండి, ఆహా అదిరిపోయింది. చూడండి, ఇప్పుడే మనం స్టవ్ మీద నుండి తీసాం కాబట్టి మనకి కొంచెం ముద్దగా ఉంటుంది. పులావ్ రైస్ ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత విడివిడిగా అవుతుంది. అండ్ మనం తీసుకునే బాస్మతి రైస్ కూడా మంచి క్వాలిటీది అయి ఉండాలి, అప్పుడే పులావ్కి అందం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను. అండ్ రైతా కాంబినేషన్తో చాలా బాగుంటుంది. టమాటో చికెన్ పులావ్ ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. నేను నెక్స్ట్ అరటికాయ పొడి చేస్తాను,
దాని గురించి మాట్లాడుకుందాం. టమాటో చికెన్ పులావ్ తయారీ విధానం. ముందుగా చికెన్లో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, పసుపు, నిమ్మరసం, ధనియాల పొడి, ఉప్పు, టమాటో ప్యూరీ కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత వేడిగా ఉన్న నూనెలో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మిరియాలు, లవంగాలు, సాజీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి చిన్న మంటలో ఒక 8 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన టమాటాలలో పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మనం తీసుకున్న బిర్యానీ రైస్ కి సరిపడా నీళ్లు పోసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి మూత పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో చికెన్ పులావ్ రెడీ అవుతుంది. మీకోసంలో మనం ఒక వెజ్ రెసిపీ, ఒక నాన్ వెజ్ రెసిపీ చేస్తామండి ఒక ఎపిసోడ్లో. అంటే వెజ్ ని నాన్ వెజ్ ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం. ఫస్ట్ మనం టమాటో చికెన్ పులావ్ చేసాం కదా, ఇప్పుడు అరటికాయ పొడి చేద్దాం. అరటికాయతో కూడా పొడి చేస్తారా స్వప్న అంటే ఎందుకు చేయరండి, హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం మనకి మౌనిషా మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు. హాయ్ మౌనిషా, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మనం చాలా రకాల పొడులు చేసుకున్నాం, కానీ మనం మీకోసంలో అరటికాయతో పొడి చేయలేదు. సో అది చేయొచ్చు కదా అని చెప్పేసి మనకి మౌనిషా మెయిల్ రాశారు. అవునండి, చేయలేదు, చేసుకుందాం హ్యాపీగా. మరి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అరటికాయతో పొడి చేసుకోబోతున్నాం. చాలా మందికి ఈ రెసిపీ చేస్తారని కూడా తెలియదు. ఓన్లీ అరటికాయ వేపుడు, అరటికాయ పులుసు, అరటికాయ ఇగురు అలా చేసుకుంటూ ఉంటాం. కానీ అరటికాయతో పొడి కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీ రెసిపీ. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, అరటికాయ మనకి ఇలా దొరుకుతుంది కదా, అరటికాయని పొయ్యి మీద జస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేస్తే ఇలా కాలిపోతుంది అనమాట. అరటికాయని మనం కాల్చుకోవాలి. ఇందులో మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయట్లేదు, 0 ఆయిల్ అరటికాయ పొడి మనం తయారు చేస్తున్నాం. అరటికాయ పొడిని మనం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. లేదా చపాతీలో ఫస్ట్ బాగా నెయ్యి అప్లై చేసేసి పొడి కొంచెం థిక్గా వేసుకొని రోల్ చేసి పిల్లలకి ఇస్తే కూడా బాగుంటుంది. ఇడ్లీ, దోశలోకి నో డౌట్గా సూపర్గా ఉంటుంది. అయితే అరటికాయలో కావాల్సినంత పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది. ఇంకా ఫైబర్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అంటే కొంచెం కచ్చిగా ఉన్న అరటి పండుని తిన్నామనుకోండి, తొందరగా మనకి ఫైబర్ వచ్చేస్తుంది, చాలా మంచిది. అరటికాయ పొడి చేసేసి రోజు కొంచెం ముందు ఒక ముద్ద తిన్నామనుకోండి, చాలా మంచిది. ఎప్పుడైనా సరే మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ఫైబర్ మన టమ్మీలోకి వెళ్తే కనుక చాలా మంచిదండి. అంటే డైజెషన్కి ఫైబర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా టమ్మీని తొందరగా పీచు పదార్థం ఎప్పుడు ఫుల్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఆకలిగా ఉన్నా లేకపోయినా ఎక్కువగా వైట్ రైస్ తీసుకోకుండా ముందు వెజిటేబుల్స్తో కొంచెం టమ్మీ ఫుల్ చేసుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అంటే, అరటికాయ చెట్టు ఉంటుంది కదా, అరటి చెట్టు చిన్న పాటు కూడా వేస్ట్ అవ్వదు. మనం అరటి దూటతో వేపుడు చేసుకుంటాం. అంతేకాకుండా అరటి ఫైబర్తో ఇప్పుడు బట్టలు కూడా తయారు చేస్తున్నారు. అరటి కాయ వాడుకుంటాం, మనం మొగ్గ వాడుకుంటాం, ఆకుల్లో మనం బోన్ చేస్తాం, అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టాను. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్ ఒకటి పక్కన పెట్టేసుకుందాం. బాండీలో ఫస్ట్ కొంచెం శనగపప్పు వేసి వేయించుకుందాం. ఏ పొడులు చేసినా సరే శనగపప్పుని వేసి కనుక రోస్ట్ చేసుకొని వేసినా లేకపోతే నూనెలో ఫ్రై చేసినా సరే శనగపప్పుతో మంచి రుచి వస్తుంది. పొడుల్లో ముఖ్యంగా శనగపప్పు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు రుచినిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం చేసి పెట్టుకుంటున్న అరటికాయ పొడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, ఎందుకంటే నూనె వేయట్లేదు కదా. నూనె వేసిన ఎప్పుడు తొందరగా అంటే ఎక్కువ రోజులు నిలువ ఉండదు. సో నూనె వేయట్లేదు కాబట్టి హ్యాపీగా నెల రోజులు మంచిగా మనం వాడుకోవచ్చు. శనగపప్పు కాస్త వేగిన తర్వాత మినప్పప్పు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి నిదానంగా వేయించుకోవాలన్నమాట. బాండి ఒకసారి వేడెక్కితే అయిపోతుంది, కానీ చిన్న మంటలో వేయించుకోవాలి. నూనె ఉంటే కాస్త తొందరగా అవుతుంది, నూనె వేయలేదు కాబట్టి కాస్త టైం పడుతుంది ఎలాగైనా. తర్వాత కొద్దిగా ధనియాలు. మనం ఏ పొడులు చేసుకున్నా గన్ పౌడర్స్ చేసుకునేటప్పుడు ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు ఇవి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాం. 2 అరటికాయలకి మనకు ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ధనియాలు వేసామన్నమాట. ఇందులోనే సగం టీ స్పూన్ ఆవాలు, అలాగే కరివేపాకు. మొత్తం అన్ని డ్రైగా అయిపోవాలి కాబట్టి ఇందులోనే వేసేస్తున్నా. చింతపండు కూడా ఇందులోనే వేసేయాలి. అలాగే
పొడికి కావాల్సిన ఉప్పు మనం కల్లుప్పు వేసుకున్నాం, ఎందుకంటే మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఇందులో వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మంచి కలర్ వచ్చే వరకు నిదానంగా మెల్లిగా వేయించుకోవాలి. ఇవి వేయించుకోవడం ఒక్కటే పని అంతే ఇంకా. సో ఇప్పుడు అన్నీ చక్కగా వేగాయి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఫస్ట్ ఆరబెట్టుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసేసామనుకోండి వాటర్ వచ్చేస్తాయి, అంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు చక్కగా ఆరబెట్టుకోవడానికి ఇవి ఆరాలన్నమాట. అబ్బా వేయించుతుంటేనే గుమగుమ వాసన వచ్చేస్తుంది. సో ఇప్పుడు ముందుగా మనం అరటికాయని కాల్చి పెట్టేసుకున్నాం. అంటే ఇప్పుడు టైం ఎక్కువ పడుతుందని నేను మీ ముందు కాల్చలేదు, కానీ చక్కగా కాల్చుకోవాలి. చూడండి ఎక్కడా కూడా మీకు పచ్చిగా లేదు, మొత్తం చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కట్ చేయండి, ఇటు సైడ్ కట్ చేయండి. కొన్ని ప్లేసెస్లో అరటికాయని ఉడకబెట్టి కూడా కొన్ని రెసిపీస్ చేస్తారు. మధ్యలోకి కట్ చేసి చూడండి నిదానంగా చక్కగా గుజ్జు ఉడికిపోయింది లోపల. కాల్చింది చాలా టేస్టీగా ఉంటుంది ఉడకబెట్టిన దానికన్నా. ఆ లిటిల్ స్మోక్ ఫ్లేవర్ పట్టుకొని బాగుంటుంది అన్నమాట. ఈవెన్ వంకాయ అయినా కూడా కాల్చుకున్నది బాగుంటుంది. ఇలా ఓపెన్ చేస్తుంటే ఎంత బాగుందో. మనకి చేతులకి నల్లగా అంటుతుంది, టేస్ట్ ఎలా ఉంటుందేమో అని అస్సలు భయపడద్దు. కానీ ఇది ఫస్ట్ ఇప్పుడే వేయకుండా లోకి తీసేసుకుందాం. చూడండి గుజ్జు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను చూపించినట్టుగా రెండు కాయలతో ఫస్ట్ మీరు తయారు చేసుకోండి. ఒకసారి తిన్న తర్వాత టేస్ట్ చూస్తే మీరు వదిలిపెట్టరు. అసలు మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ చాలా కొన్ని తెలియనివి ఇంకెన్నో ఉన్నాయి. ఇలాంటి మంచి రెసిపీస్ నేను మీకు చెప్తూ ఉంటాను. మీకు కావాలి అంటే అడగొచ్చు. సో మా మెయిల్ ఐడిని మీరు నోట్ చేసుకోండి, meekosamatmallamala.com. మీరు రెసిపీస్ అడగొచ్చు, లేదా మీ రెసిపీస్ మాతో హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అరటికాయని చక్కగా ఒలిచి పెట్టేసాం కదా, ఒకసారి హ్యాండ్ వాష్ చేద్దాం. చూడండి నల్లగా అయిపోయింది. ఇందాక వేయించి పెట్టుకున్నవన్నీ ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ధనియాలు ఇవన్నీ వేసి ఉప్పు కూడా వేసేసాం. ఇందులో కాస్త ఇంగువ వేసేసి ఫస్ట్ దీన్ని పొడి చేసేసుకోవాలి. మనం అరటికాయ వేస్తే ఇవి పొడి అవ్వదు. సో ఫస్ట్ వీటిని పొడి చేసేసుకుందాం. సో ఇలా అంతా పొడి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అరటికాయ వేస్తాం. ఇప్పుడు మళ్ళీ పౌడర్ చేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసాం కదా, కాస్త ఘాటు వస్తుంది. మొత్తం ఇలా మిక్స్ చేసేసాం అరటికాయ పొడి. బా ఎంత బాగుందో, ఆ వాసనకి నేను ఆగలేక తినేసాను. భలే టేస్టీగా ఉంది. సో ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలా తయారు చేసేసుకొని బౌల్లోకి తీసుకోవడమే. అయితే నేను డైరెక్ట్గా మిక్సీలో వేసేసానండి, ఎందుకంటే ఈ పూటకి నేను ఫినిష్ చేసేస్తాను. కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇది ఎక్కువ రోజులు నేను నిలవ పెట్టాను. ఇన్ కేస్ మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే నిలవ పెట్టుకోవాలి అనుకుంటే అరటికాయని కాల్చుకున్న తర్వాత మనం స్పూన్తో తీసేసుకున్నాం కదా, ప్లేట్లో వేసి గాలికి కాసేపు ఆరబెట్టేయండి. ఆ తేమ పోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్న పొడి ఉంటుంది కదా, ఎండుమిరపకాయల పొడి అదంతా ఉంటుంది కదా, అందులో డైరెక్ట్గా చిదుముకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను, ఎందుకంటే ఈ రోజుకి ఫినిష్ అయిపోతుంది, పొద్దున రాత్రికి సరిపోతుంది. పుల్కాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అరటికాయ పొడి తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న టమాటో చికెన్ పులావ్ కూడా తెచ్చుకుందాం. అరటికాయ పొడి తయారీ విధానం: ముందుగా వేడి బాండీలో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, చింతపండు, కల్లుప్పు చక్కగా వేయించుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని కాస్త ఇంగువ కూడా వేసి ఒకసారి పొడి చేసుకున్న తర్వాత ముందుగానే కాల్చుకున్న అరటికాయ గుజ్జు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెల్లిగా మిక్స్ పట్టేసుకొని బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే అరటికాయ పొడి రెడీ అవుతుంది. చూసారు కదా, కమ్మటి పులావ్ అలాగే
చిక్కటి అరటికాయ పొడి తయారు చేసేసాం. ఇలాంటి మంచి మంచి ట్రెడిషనల్ రెసిపీస్ కావాలి అన్నా, బిర్యానీస్ కావాలన్నా, జ్యూసెస్ కావాలి అన్నా, చట్నీస్ కావాలి అన్నా, దోశలు కావాలన్నా, ఇడ్లీలు కావాలన్నా, ఏం కావాలన్నా సరే మీరు మమ్మల్ని అడగొచ్చు. లేదా మీ దగ్గర ఏవైనా మంచి కాంబినేషన్ రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మా అడ్రస్ గుర్తుందా? లేదా అయితే మళ్ళీ ఇంకొకసారి రాసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. సో మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.